వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ యా, ఐ నో 1 మంత్ అయింది అప్లోడ్ చేసి ఒక లాంగ్ వీడియో. అండ్ ఈరోజు ఇంకో వీడియో వస్తుంది. ఈరోజు మీన్స్ ఈరోజు డేట్ మేబీ 22 ఐ గెస్, 22, 23 or 24 లోపల ఈ వీడియో అప్లోడ్ చేసేస్తాను. ఆబ్వియస్లీ టైం కావాలి ఎడిట్ చేసేదానికి. ఓకే, కమింగ్ బ్యాక్ టు ద వీడియో టాపిక్. దిస్ వీడియో ఈజ్ అబౌట్ సెల్ఫ్ కేర్ రొటీన్. అంటే ఈరోజు వచ్చి నేను చాలా దినాలు మీన్స్ ఆల్మోస్ట్ 1.5 month పైన అయింది, 2 months అయింది. ఐ యూస్ టు లైక్ మంత్లీ చేస్తుండే, చూడండి మై గాడ్. సో హెయిర్ కేర్, స్కిన్ కేర్, బాడీ కేర్ అన్నీ లైక్ మెయింటెనెన్స్ కోసం, లైక్ లో మెయింటెనెన్స్ కోసం ఏమేమి చేస్తానో అదంతా నేను షేర్ చేస్తాను. Without any further delay, let's get into the video. సో యా గైస్, ఫస్ట్ వచ్చేసి మనం ఈ 3 ఆయిల్స్ పెట్టుకుంటున్నాం. అంటే ఇదే ఆయిల్ పెట్టుకోవాలని ఏం లేదు, మీరు జస్ట్ కోకోనట్ ఆయిల్ అండ్ క్యాస్టర్ ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. నా ఇంట్లో ఉంది కాబట్టి నేను వేసుకుంటున్నా. అండ్ ప్రపోర్షన్ వస్తే 4:1:1. యా, కోకోనట్ ఆయిల్ మీరు ఎక్కువ వేసుకోండి. అండ్ సెసమే యూ కెన్ పుట్, ఏం పర్లేదు. బట్ క్యాస్టర్ ఆయిల్ మీరు కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే అది చాలా ఇదైపోతుంది, జిడ్జిడ్. ఓకే, ఫస్ట్ వచ్చి మీరు ఇట్లా డీటాంగిల్ చేసుకునే దాన్ని, ఇంకా మీకు లైక్ హెయిర్ ఫాల్ కొంచెం చాలా అయితే తక్కువ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. దెన్ స్లోగా కొంచెం ఆయిల్ని లైక్ ఫస్ట్ టాప్ నుంచి మీరు అప్లై చేసుకోరండి. స్లోగా, ఎంత స్లోగా అవుతుందో అంత స్లోగా చేయండి, చాలా ప్రెషర్ ఇవ్వకండి. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. నెక్స్ట్ వచ్చి లైక్ యా, ఇట్లా స్లోగా చేసుకొని పోండి. ఎందుకంటే మీరు లైక్ రఫ్గా చేసేదాన్ని ఇంకా మీ రూట్స్కి అయ్యే అడ్వాంటేజ్ కింద ఇంకా బ్రేకేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా స్లోలీ హెయిర్ లెంత్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. పైన రూట్స్ అంతా బాగా మీరు మసాజ్ చేసిన తక్షణము నెక్స్ట్ హెయిర్ లెంత్కి క్లీన్గా అప్లై చేయండి. అండ్ మెయిన్గా స్ప్లిట్ ఎండ్స్కి చాలా జనరస్గా వేయండి, ఎంత ఎక్కువ అవుతుందో అంత ఆయిల్ వేయండి. అండ్ లాస్ట్లీ ఒక బ్రేడ్ చేసుకుంటే లైక్ ఇట్ విల్ అలో దట్ ఆయిల్ టు అబ్జర్వ్ వెరీ వెల్. నేనైతే మార్నింగ్ వేసుకొని ఈవినింగ్ అట్లా ఇది చేసుకుంటూ ఆల్మోస్ట్ 5 to 6 hours ఇస్తాను టైము. నెక్స్ట్ ఫేస్ మసాజ్. అట్లే పనిలో ఫేస్ అంటే నేను ఇదంతా ఎప్పుడు చేయను, మోస్ట్ లైక్ ఇంపార్టెంట్ థింగ్, ఎప్పుడు హెయిర్ ఆయిల్ పెట్టుకున్న చేయను. ఇది ఆబ్వియస్లీ వీడియో స్టార్టింగ్లోనే చెప్పినట్టు మంత్లీ వన్స్ ఆల్ ద రొటీన్ ఐ షో యూర్ అండ్ షేర్ యూర్, ఇది మంత్లీ వన్స్ చేసేది. డైలీ కానీ వీక్లీ కానీ చేయడం ఇట్ విల్ బీ అ హెక్టిక్ థింగ్. బట్ చేస్తే వీక్లీ చేస్తే ఇట్స్ ఓకే, యూ విల్ గ్లో లైక్ డిఫరెంట్లీ. ఇఫ్ యూ హ్యావ్ టైమ్ యూ కెన్ డూ. టైమ్ అండ్ పేషెన్స్. ఓకే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, అవర్ ఫేస్ మసాజ్ థింగ్. ఫస్ట్ వచ్చి లైక్ ఆబ్వియస్లీ మీకు కొంచెమైనా ఐడియా ఉంటే మనం డౌన్ ఇంకా పైకి పోవాలి, లైక్ ఒక ఏందంటారు స్ట్రక్చర్గా. ఫస్ట్ మీరు నెక్ ఏరియా, మళ్ళీ ఇక్కడ డబల్ చిన్ ఉంటుంది కదా, ఆ ఏరియా ఫినిష్ చేసుకొని దెన్ స్లోలీ అట్లే మీరు లైక్ అప్వర్డ్ డైరెక్షన్లో పోవాల్సి వస్తుంది. ఫర్ లైక్ మీకు యూట్యూబ్లో వెళ్ళి ఇది చేస్తే అక్కడ ట్యుటోరియల్ చెప్తుందండి. నేను మా మమ్మీ ఫోన్లో అక్కడ పక్కలో వేసుకొని ఇట్ వాస్ ప్లేయింగ్ అండ్ ఐ వాస్ డూయింగ్, వాళ్ళు ట్యుటోరియల్లో చెప్తుండ్రు కదా, అట్లే ఐ వాస్ కంటిన్యూయింగ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ ఇయర్స్ పార్ట్ చేసేటప్పుడు అయితే ఇట్ వాస్ సో లైక్ ఇంట్లో సక్కత్ ఉండే, చాలా రిలీఫ్ ఉండే. మేబీ అక్కడ టెన్షన్ స్టోర్ అవుతుంది అని అనుకుంటున్నా. సో యా, దిస్ పార్ట్ వాస్ సో లైక్ రిలాక్సింగ్ అండ్ కామింగ్. దెన్ ఆఫ్టర్ ఫినిషింగ్ ఆల్ దిస్ ఐ వెంట్ టు లైక్ వాష్ మై ఫేస్, ఎందుకంటే లైక్ లాంగ్ స్కిన్ కేర్ చేద్దామని, అందుకే కదా వీడియో రికార్డ్ చేస్తున్నాం. సో యా, ఫేస్ వాష్ చేసి అయిన తక్షణం నెక్స్ట్ వచ్చేసి స్ట్రీమ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎస్, ఇంత ఎండలో నేను స్ట్రీమ్ చేసుకున్న 3 minutes. నాకు 3 minutes అవుతుంది. మై స్కిన్ ఇస్ ఆయిలీ స్కిన్, సో అంటే లైక్ నేను సర్చ్ చేసిన ప్రకారం 3 minutes చేసుకోవాలి. మీది లైక్ డ్రై స్కిన్ ఏమైనా ఉంటే యూ జస్ట్ గో త్రూ గూగుల్ అండ్ నేను ఇంకా సర్చ్ చేయలేదు, చెక్ చేసి ఉంటే బాగుండు. ఓకే, ఇట్లా లైక్ 3 minutes స్ట్రీమ్ అయిన తక్షణం నెక్స్ట్ స్క్రబ్ చేసుకోవాలి. ఇదేం లేదండి, ఓన్లీ షుగర్ అండ్ లైక్ కోకోనట్ ఆయిల్. ఒక్కొక్కరు మిల్క్తో కూడా చేసుకుంటారు. ఐ ప్రిఫర్ కోకోనట్ ఆయిల్, ఇట్స్ యువర్ విష్. లైక్ ఇఫ్ యూ హ్యావ్ డ్రై స్కిన్ యూ కెన్ డూ విత్ మిల్క్ ఆర్ కర్డ్ విల్ బీ వెరీ గుడ్ ఫర్ యూ.
అండ్ ఇట్లా స్లోగా ఎంత స్లోగా అవుతుందో అంత స్లోగా స్క్రబ్ చేయండి. లైక్ మీరు ఇక్కడ చాలా స్పీడ్గా చేసేసినారు అనుకోండి, మనకు అక్కడ ఏమంటుండే అయ్యే అడ్వాంటేజెస్. ఇప్పుడు మీరు స్క్రబ్ చేసేటప్పుడు చాలా స్పీడ్గా చేసుకుంటే అది ఇంకా మాకు బ్రేక్అవుట్ క్రియేట్ చేస్తుంది ఒక్కొక్క స్కిన్లో. మీ సెన్సిటివ్ స్కిన్ అయితే మీరు స్క్రబ్ చేయడానికి వెళ్ళకండి. ఆయిలీ స్కిన్ పీపుల్ ఎంత స్లోగా అవుతుందో అంత స్లోగా చేయండి. అండ్ ఈ ఫేస్ ప్యాక్ వచ్చేసి నీమ్ పౌడర్ అండ్ రైస్ ఫ్లోర్ పౌడర్. ఉగాదికి ఎస్, ఐ ఫెల్ డౌన్ మై ఫోన్ దేర్, యూ కెన్ క్లియర్లీ వాచ్ దేర్. ఉగాదికి తెచ్చిండే నీమ్ లైక్ చాలా ఉండే కాబట్టి దాంట్లోనే నీమ్ పౌడర్ ఇంట్లోనే తయారు చేసుకున్నా. దట్ నీమ్ పౌడర్, రైస్ ఫ్లోర్, బేసిన్, ఐ యాడెడ్ మిల్క్, యూ కెన్ యాడ్ కర్డ్ ఆర్ వాటర్ యువర్ విష్. అండ్ ఈ మిక్స్చర్ వచ్చి ఒక 20 minutes బాగా సెటిల్ అవ్వనివ్వండి. ఇది కొంచెం థిక్గా వేసుకోండి. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ యువర్ స్కిన్ హైడ్రేషన్. అండ్ నెక్స్ట్ ఆల్మోస్ట్ అదే 20 minutes వదిలితే లైక్ ఇట్స్ బెటర్ ఫర్ యువర్ స్కిన్ టు అబ్జర్వ్ ఇట్స్ ఆల్ దట్ న్యూట్రియంట్స్ వెరీ వెల్. నెక్స్ట్ వచ్చి మనం షేవ్ చేస్తున్నాం స్కిన్ని. ఫస్ట్ వచ్చి మీరు ఫస్ట్ టైం ఏమైనా ట్రై చేస్తున్నారు అంటే మస్ట్ అండ్ షుడ్ అలోవెరా ఆర్ మాయిశ్చరైజర్ ఎనీ లైక్ ఆ క్రీమ్ వేసుకొని ట్రై చేయండి. ఆబ్వియస్లీ అది మస్ట్ వేసుకోవాల్సిందే. సో మీరు ఆ క్రీమ్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇట్ స్మూత్లీ రిమూవ్స్ ఆల్ దట్ హెయిర్, లైక్ కజిల్ ఫ్రీగా హెయిర్ వచ్చేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే మీ స్కిన్ అది కట్ అవ్వదు. వితౌట్ ఓన్లీ వాటర్తో చేస్తాము అంటే ఇట్స్ వెరీ రిస్కీ. సో ఇట్స్ బెటర్ టు అప్లై ఎనీ క్రీమ్ ఆర్ అలోవెరా జెల్ బిఫోర్ షేవింగ్. నేనైతే మ్యాక్సిమం ఫుల్ ఫేస్ చేస్తాను అండ్ మెయిన్లీ ఐబ్రో ఏరియా కోసం చేస్తాను అన్నమాట. ఇట్ గివ్స్ లైక్ ఏంటి, ఒక పార్లర్కి వెళ్ళి మనం ఐబ్రో చేయించుకునే డబ్బులు ఉల్టా చేయొచ్చు. అంటే నేను ఎగ్జాక్ట్ అట్లే అయితే వాళ్ళంతా బాగా చేయొచ్చు అని చెప్తలేదు, బట్ ఇట్స్ సాటిస్ఫైయింగ్ ఫర్ మీ అండ్ దట్స్ మోర్ దెన్ ఎనఫ్. యాజ్ లైక్ ఐ హ్యావ్ బీన్ డూయింగ్ దిస్ ఫర్ మోర్ దెన్ 6-7 months. సో ఇప్పుడైతే లైక్ ఈ అండర్ ఐ దగ్గర అప్పుడు ఫస్ట్ నాకు చాలా కష్టం అవుతుండే. ఇప్పుడు ఐ కెన్ డూ అండర్ ఐ కాదు, అండర్ ఐబ్రో. దెన్ ఆఫ్టర్ షేవింగ్ మనం మెయిన్ ఇంపార్టెంట్గా ఐసింగ్ ప్రాసెస్ చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ స్కిన్ ఆల్రెడీ మనకి ఇరిటేట్ అయిపోయి ఉంటుంది. సో ఇక్కడ ఐసింగ్ చేసుకున్న దాన్ని ఇంకా ఒక కూలింగ్ ఎఫెక్ట్ దొరుకుతుంది మన స్కిన్కి అయితే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎటువంటి ర్యాషెస్ రావు. చాలా లైక్ ఆబ్వియస్లీ క్లీన్గా కూల్గా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి నేను ఇట్లా చేసా. నెక్స్ట్ ఇప్పుడు మా లాంగ్ స్కిన్ కేర్ అయిపోయింది. లాస్ట్ వచ్చేసి ఒక మంచి మాయిశ్చరైజర్ అప్లై చేసిస్తే ఇంకా ఇంచే పొడుకు చేసిన దానికి ఒక లైక్ రిజల్ట్ ఇదవుతుంది మీకు. యూ కెన్ క్లియర్లీ సీ ద రిజల్ట్స్ ఆన్ మై ఫేస్ అండ్ ఇఫ్ యూ ట్రై ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్, యూ కెన్ క్లియర్లీ సీ దట్ అండ్ ట్రై ఇట్ వన్స్. నెక్స్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఈవినింగ్ టైంలో అట్లా నేను లంచ్ అంతా ముగించుకొని ఆనియన్ జ్యూస్ స్టార్ట్ చేశాను ప్రిపేర్ చేయడం. ఒక బిగ్ ఆనియన్ తీసుకొని ఐ ఆల్మోస్ట్ కటెడ్ దెమ్ ఇన్ లైక్ 6 పీసెస్గా కట్ చేసుకొని ఇలాంటి ఒక లైక్ టిష్యూ క్లాత్ తీసుకొని ఈజీగా స్ట్రెయిన్ చేసుకున్నా. ఆబ్వియస్లీ మీరు నార్మల్ క్లాత్ కూడా తీసుకొని ఈజీగా స్ట్రెయిన్ చేసుకోవచ్చు. సో దట్ లైక్ జ్యూస్ ఏమాత్రం వేస్ట్ కాకోకుండా అంతా లైక్ పిండి ఒక బట్ట తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నేను దీన్ని స్ప్రే బాటిల్లోకి షిఫ్ట్ చేసుకున్నాను. స్ప్రే బాటిల్లో అయితే మనం లైక్ హెయిర్కి అప్లై చేసుకునేదానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో అండ్ నెక్స్ట్ లైక్ నా ఫేస్ చూసినాను కదా, ఐస్ ఫుల్ ఆ టియరీ ఐస్ అదంతా ఈ స్ప్రే బాటిల్ ఈ ఆనియన్ జ్యూస్ని ఇంకానే వచ్చింది. అంటే లైక్ ప్రిపేర్ చేసి లైక్ ఐ వాజ్ స్క్వీజింగ్ ద జ్యూస్ అండ్ కండ్లలో అయితే లైక్ మండుతుండే ఆ స్మెల్ అండ్ ఆ దీనికి. అండ్ ఇంకా హెయిర్ పైన వేసినప్పుడు అయితే ఇంకా అడగండి, 30 minutes వాష్ చేసే వరకు ఇట్ వాజ్ సో లైక్ తలనొప్పి. అంటే ఒక్కొక్కరికి ఆనియన్ పట్టదు, దాన్ని ఇంకానే హెడేక్ అండ్ సమ్వాట్ సీరియస్గా అయిపోతుంది. సో ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్ ఆర్ ఇఫ్ యువర్ బాడీ డోంట్ లైక్ ఇట్, అవాయిడ్ ఇట్. మై బాడీ లైక్స్ ఇట్, మై హెయిర్ డూ లైక్స్ ఇట్, బట్ బై ఐస్ డోంట్ లైక్. అయినా పర్వాలేదు. లైక్ ఇది వచ్చి రూట్స్కి చాలా మంచిది అండ్ ఐ హ్యావ్ డన్ మై రీసెర్చ్.
అండ్ రీసెర్చ్లో వచ్చిన ఐ మీన్ గూగుల్లో చాట్‌జీపీటీలో అంతా చూసి క్లీన్గా ఇది ఓకే చేయొచ్చు సేఫ్ అనిమెంట్కి నేను నా పైన ట్రై చేసుకున్నా. అండ్ ఇది నేను ఆల్రెడీ వెన్ ఐ వాజ్ ఇన్ కాలేజ్ ఐ డిడ్ లైక్ అప్పుడు వచ్చేసి నా హెయిర్ ఫాల్ ఇంకా చాలా ఎక్కువ ఉండే. ఈ ఆనియన్ జ్యూస్ నేను మంత్లీ వన్స్ 2 వీక్స్ వన్స్ అట్లా వేసుకుంటుండే. అండ్ మెయిన్ రూట్స్లో లైక్ హెయిర్ గ్రోత్ చాలా అయింది. అండ్ దట్స్ వాట్ వెరీ ఇంపార్టెంట్. సో ఇదైతే క్లీన్గా ఈవెన్గా అంతా అప్లై చేసుకొని మసాజ్ చేసి మినిట్కి 30 మినిట్స్ వదిలేయండి. మీకు ఇంకా టైం ఉంటే 40 మినిట్స్ వదిలేయండి. ఎంతసేపు లైక్ అది అబ్జర్వ్ చేసుకుంటే దాని న్యూట్రియంట్స్ లైక్ సల్ఫర్ సంథింగ్ ఆక్సైడ్ ఇట్ హెల్ప్స్ టు లైక్ గ్రో న్యూ హెయిర్ అండ్ ఇట్ మేక్స్ యువర్ హెయిర్ లుక్ ఫుల్లర్. సో నేనైతే ఆల్మోస్ట్ 30 మినిట్స్ పెట్టుకొని నెక్స్ట్ వాష్ చేసేసానండి. ఎందుకంటే ఇట్ వాస్ సో లైక్ ఆ స్మెల్ నాకు అసలు ఇది కాలేదు. ఓకే దెన్ ఆఫ్టర్ డూయింగ్ ఆల్ దిస్ ఐ జస్ట్ స్ట్రైట్ వెంట్. ఇంకా కొంచెం మిక్కిండే దాన్ని వేసుకున్నా వేస్ట్ కాకూడదని. చూడండి అక్కడ రూట్స్లో అయితే యూ కెన్ క్లియర్లీ సీ మై స్కాల్ప్ ఇక్కడ పైన హెడ్లో. నెక్స్ట్ ఇంకా ఇది వచ్చేసి స్క్రబ్ అన్నమాట. నేను హోమ్మేడ్ స్క్రబ్ చేసుకున్నా. సో దాని రెసిపీ తర్వాత చెప్తాను. ఈ వీడియో అయితే ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసింది. 30 మినిట్స్ అయిన తక్షణం క్లియర్గా వాష్ చేసుకొని షాంపూ అండ్ కండిషన్ చేసి అయిన తర్వాత వీఆర్ డన్ విత్ అవర్ సెల్ఫ్ కేర్ డే. ఆల్మోస్ట్ నేను ఆల్రెడీ 2-3 టైమ్స్ చెప్పినాను. దిస్ ఈజ్ నాట్ లైక్ మై వీక్లీ రొటీన్ ఆర్ సంథింగ్, దిస్ ఈజ్ మై మంత్లీ రొటీన్. ఇది వీక్లీ చేయడం నాట్ పాసిబుల్ ఫర్ మీ. ఇంపాసిబుల్ అయితే అని అయితే చెప్పలేము. సో after doing all this my hair and skin is glowing. Please do try this and share your experience. ఎట్లా అనిపించింది మీ హెయిర్ కానీ మీ స్కిన్ కానీ లైక్ ఒక సెల్ఫ్ కేర్ డే లెక్క. అండ్ this video is like coming to an end. I hope this video was helpful and interesting for you. Please do comment, like and subscribe. Thank you.